ओम शांति। मीठे बच्चे, निश्चय बुद्धि बन बाप की हर आज्ञा पर चलते रहो। మధురమైన పిల్లలు, నిశ్చయ బుద్ధి పెట్టుకోండి. తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాటించండి, ఆచరించండి. ఆజ్ఞా పర్ చల్నే సే శ్రేష్ఠ బనేగా. బాబా చెప్పినట్లు మనం నడుచుకున్నాము అంటే మనకి మంచి జరుగుతుంది, మనకి అది ఉన్నతంగా అవుతాం మనము. ప్రశ్న: किन बच्चों को सच्चा सच्चा खुदाई खिदमतगार कहेंगे? ఏ పిల్లలను సత్యమైనటువంటి ఈశ్వరీయ సేవాధారి అని చెప్తారు? ఏ పిల్లలకు చెప్తారు? जो राजाई पाने का पुरुषार्थ करते हैं और दूसरों को भी आप समान बनाते हैं. ఎవరైతే రాజ్యం పొందాలని పురుషార్థం చేస్తారో, అంటే ప్రజలు తయారు చేసుకుంటూ ఉంటారు, అందరికీ సర్వీస్ చేస్తూ ఉంటారు, ఇతరులని తనలాగా చేస్తారు. ఐసీ ఈశ్వరీయ సేవా పర్ లగ్నే వాలే బచ్చే సచ్చే ఖుదాయి ఖిద్మత్గార్ హై. ఈ విధమైనటువంటి ఈశ్వరీయ సేవ చేస్తూ ఉన్నటువంటి పిల్లలే సత్యమైనటువంటి ఈశ్వరీయ సేవాధారి అంటారు. ఉనే దేఖ్ కర్ దూసరే భీ సహయోగి బంతే హై. వాళ్ళని చూస్తే వేరే వాళ్ళకి కూడా అనిపిస్తుంది, వీళ్ళు చేసే సేవకు మేము సహయోగం ఇవ్వాలా అని అనిపిస్తుంది. అటువంటి సత్యమైనటువంటి ఈశ్వరీయ సేవాదారి అవ్వాలి. ఓం శాంతి. तुम जब यहाँ बैठते हो तो सबको कहना है कि శివబాబా కో యాద్ కరో. ఎవరు వచ్చి కూర్చున్నా మొట్టమొదట వాళ్ళకి ఇదే చెప్పాలి, శివబాబా తలంపు చేయండి. ये तो तुम जानते हो शिवबाबा है, उनके मंदिर में भी जाते हैं, परंतु यह कोई भी नहीं जानते कि శివబాబా కౌన్ है. మనకి తెలుసు శివబాబా ఎవరు అనేది. తే మనుషులు శివాలయాలకి వెళ్తూ ఉంటారు, అయితే శివబాబా ఎవరు అనేది వాళ్ళకి తెలియదు. సివాయ్ తుమ్ బచ్చోంకే, పిల్లలైనటువంటి మనకి తెలుసు శివబాబా ఎవరు. శివబాబాకి యాద్ దిలానీ హై. కాబట్టి అందరికీ మనం శివబాబా తలంపు ఇవ్వాలి. శివబాబా తలంపు చేయాలి అంటే మొదట వాళ్ళకి శివబాబా యొక్క పరిచయం కూడా ఇవ్వాలి. యహా బయటే కయ్యోం కా బుద్ధి యోగ్ కహా కహా భటక్తా రహేగా, ఇస్లియే తుమ్హారా ఫర్జ్ హై యాద్ దిలానా. కొంతమంది పిల్లలు క్లాస్లో కూర్చొని ఉంటారు, మధువనంలో కూర్చొని ఉంటారు, అయితే బుద్ధి యోగము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మన కర్తవ్యమైంది వాళ్ళకి నేర్పించాలా శివబాబా తలంపు చేయమని. भाइयों और बहनें, बाप को याद करो जिस बाप से वसा मिलना है. సోదర సహోదరి ఆత్మలందరూ కూడా తండ్రి తలంపు చేయాలి. ఈ తండ్రి ద్వారానే మనకి ఆస్తి దొరుకుతుంది, ముక్తిని పొందే ఆస్తి, జీవన్ముక్తి స్వర్గ ప్రాప్తిని చేసుకునే ఆస్తి మనకి దొరుకుతుంది. తుమ్ అభి సచ్చే భాయి బెహెన్ హో. మనం ఇప్పుడు సత్యంగా సోదర సహోదరి అయినాము. वो तो सिर्फ मेल फीमेल के कारण भाई बहन कह देते हैं. అయితే అక్కడ ఇంట్లో ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు, ఆడపిల్లలు మగపిల్లలు సోదర సహోదరులు అని చెప్పుకుంటారు. లెక్చర్ మే బీ ఐసే कहते हैं బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఉపన్యాసము ప్రసంగం చేసేటప్పుడు కూడా సోదర సోదరీమణులారా అని చెప్తారు. వహై బాయి బెహన్ శరీర్ కే నాతే సే. అయితే అక్కడ వాళ్ళు చెప్పేది అంతా కూడా శారీరక సంబంధంతో చెప్తారు. యహా వహ్ బాత్ నహీ హై. ఇక్కడ శారీరక సంబంధం అనేది మాటే ఇక్కడ లేదు. యహాతో ఆత్మావుంకో సంఛాయా జాతా హై. ఇక్కడ ఆత్మకు చెప్తూ ఉన్నారు. అపనే రచయిత బాప్కో యాద్ కరో ఉస్సే వసా మిల్నా హై. రచయిత అయినటువంటి తండ్రి తలంపు చేయాలి. వాళ్ళ ద్వారానే
మనకి ఆస్తి దొరుకుతుంది. వాళ్ళే మన రచయిత అయినారు. బాహ్య ఫరక్ అయినా లౌకికంలో అన్నా చెల్లెళ్ళు అని చెప్పేది, ఇక్కడ అన్నా చెల్లెళ్ళు అనుకునేది, అక్కడికి ఇక్కడికి తేడా ఉన్నది కదా. భాయి బెహన్ అక్షర్తో కామన్ హై, సోదర సహోదరి అని చెప్పే ఆ మాట ఏమో సాధారణమైనటువంటి మాట, కానీ అక్కడ ఎట్లా చెప్తారు, ఇక్కడ ఎట్లా చెప్తారు, తేడా ఉంది కదా అంటారు బాబా. యహా బాప్ బచ్చోं को कहते हैं ముజ్ బాప్ కో యాద్ కరో. ఇక్కడ తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయండి. వ శివాబా హై रूहानी बाप और प्रजापिता है जिस्मानी बाप. శివాబా అయినారు ఆత్మీక తండ్రి అయినారు. ప్రజాపిత బ్రహ్మ ఆత్మీయ తండ్రి కాదు, వారు దేహదారి తండ్రినే అవుతారు. बाप दादा दोनों कहते हैं बच्चे बाप को याद करो और कहा भी बुद्धि योग ना जाओ. ఇక్కడ శివబాబాను చెప్తారు, నన్నొక్కరిని తలంపు చేయని. బ్రహ్మ బాబా చెప్తారు, ఆ తండ్రినే శివబాబానే తలంపు చేయండి అనని. బుద్ధి వేరే ఎక్కడా మనకి వెళ్ళకూడదు. బుద్ధి బహుత్ భటక్తీ హై. బుద్ధి అనేది ఎక్కడెక్కడో కూడా వెళ్తూ ఉంటుంది. ఎంత బుద్ధి వెళ్తూ ఉంది అంటే అంత మన శక్తి వేస్ట్, మన సమయం వేస్ట్, సంగమయుగం ప్రాప్తిని పోగొట్టుకుంటాము. భక్తి మార్ग में भी ऐसे होती है. कृष्णा के आगे व किसी भी देवता के आगे बैठते हैं, మాలా ఫేర్తే హై. భక్తి మార్గంలో కూడా అంతే. అక్కడ కృష్ణుని ముందు కూర్చుంటారు, లేదా వాళ్ళ ఇష్ట దేవత ముందు కూర్చుంటారు, మాల చేతిలో తిప్పుతూ ఉంటారు, నోటితో మంత్రం జపిస్తూ ఉంటారు. బుద్ధి కహా కహా భాక్తి రహతీ హై. అయితే వాళ్ళ బుద్ధి ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటుంది. దేవతాయే కౌన్ హై, ఉనోంకో యహ్ రాజాయి కైసే మిలే కబ్ మిలే ఏ కిసీకో పతా నహీ హై. అసలు దేవతలు ఎవరు, వాళ్ళకి రాజ్యం ఎట్లా దొరికింది, ఎప్పుడు దొరికింది, ఎవరి ద్వారా దొరికింది, ఇది ఎవరికీ తెలియదు. సిక్ లోగ్ జాన్తే హై గురు నానక్ నే సిక్ పంత్ స్థాపన కియా హై. సిక్కులు అనుకుంటారు గురు నానక్ సిక్కు మతాన్ని స్థాపించినారు. ఫిర్ ఉన్కే గురు పోత్రే చల్తే ఆతే హై. తిరిగి వాళ్ళ గురువులు వాళ్ళ శిష్యులు వస్తూ ఉంటారు. వహ్ పునర్జనం మే ఆతే రహతే హై, ఏ బాతే కోయి జాన్తే నహీ హై. మళ్ళీ వాళ్ళు శరీరం వదిలిపెట్టి వెళ్తారు, మళ్ళీ వాళ్ళ మతంలోనే వాళ్ళు పునర్జన్మ తీసుకుంటూ వస్తారు. సదైవ్ తోడే హీ గురునానక్ కో యాద్ కరేంగే. అక్కడ కూడా సదా వాళ్ళు గురునానక్ తలంపు చేయరు. ఎక్కడైనా అంతే, బుద్ధి ఎక్కడెక్కడో వెళ్తూ ఉంది. అచ్చా సమझो, गुरु नानक को व बुद्धा को व कोई भी अपने धर्म स्थापक को याद करते हैं, परंतु यह किसी को थोड़े ही पता है कि अभी वह कहाँ है. అంటే ఏ ధర్మం వాళ్ళు వాళ్ళ ధర్మస్థాపకుల్ని తలంపు చేసుకుంటూ ఉంటారు. సిక్కులైతే గురునానక్ని, బౌద్ధ మతంలో అయితే బుద్ధుణ్ణి, వాళ్ళ ధర్మస్థాపకుల్ని తలంపు చేసుకుంటారు. అయితే అసలు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తెలీదు. వతో కేహదైతే హే జ్యోతి జ్యోతి సమాయగా. వాళ్ళు ఏమైనారు శరీరం వదిలిన తర్వాత అంటే వాళ్ళు పోయి పరమాత్మ ఐక్యమైపోయినారు అని చెప్తారు. వాణి సే పరే జలే గయా యా కేహదైతే హే కృష్ణ హాజిర్ హజూర్ హై. ఒకటా చెప్తారు వాళ్ళు వెళ్ళిపోయినారు, పైకి నిర్వాణధామానికి వెళ్ళిపోయినారు అంటారు. లేదా ఇట్లా కూడా చెప్తారు, కృష్ణుణ్ణి మనము ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రత్యక్షమవుతారు. జిదర్ దేకో కృష్ణ హై రాధా హై రాధా హై. కృష్ణుణ్ణి పూజించేవాళ్ళు మాకు ఎక్కడ అనుకున్నా కృష్ణుడే ఉన్నాడు, రాధను పూజించేవాళ్ళు మాకు ఎక్కడ చూసినా రాధనే అనని అంటూ ఉంటారు. ఐసే कहते रहते हैं
మనుషులు అట్లా చెప్తూ ఉంటారు. బాప్ బయట సమझाते हैं तुम భారత్వాసి దేవతాతే. తండ్రి చెప్తూ ఉన్నారు, భారతీయులు దేవతలైనారు. తుమారీ సూరత్ మనుష్యకి సీరత్ దేవతాకి తే. బాబా అంటారు, మన ముఖము చూస్తే మానవ ముఖము, అయితే లక్షణాలు చూస్తే దేవతా లక్షణాలు ఉండేవి. देवताओं के चित्र तो है ना, चित्र ना होते तो ये भी समझते नहीं है. దేవతల చిత్రాలు ఉన్నాయి కదా, చిత్రాలు లేవు అంటే అది కూడా తెలుసుకోరు. అసలు మనుషులు దేవతలు అనేవాళ్ళు ఉన్నారు అనేది కూడా తెలియదు. అయితే ఆ విగ్రహాలు ఒక ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా, కాబట్టి నమ్ముతారు. రాధాకృష్ణ के साथ फिर लक्ष्मी नारायण का क्या संबंध है, यह बाप आकर समझाते हैं. రాధాకృష్ణుడు మరి తిరిగి లక్ష్మీనారాయణులు, వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉన్నది, ఇది బాబా చెప్తూ ఉన్నారు. రాధాకృష్ణులే వివాహమైన తర్వాత లక్ష్మీనారాయణ అవుతారు. అంటే ఆత్మలు వాళ్ళే, పేర్లు మారుతాయి. తుమ్ కోయి కో భీ సమझा सकते हो, ये तो निराकार बाबा हमको समझाते हैं. మీకెవరు చెప్పినారు అని అడిగితే వాళ్ళకి ఇదే చెప్పండి, నిరాకార తండ్రి ఆ పరమాత్మ చెప్తూ ఉన్నారు. వాస్తవమే నిరాకారతో సభీ హై. వాస్తవానికి ఆత్మ నిరాకార అయినారు, అందరూ నిరాకార అయినారు. ఆత్మ నిరాకారి హై, ఫిర్ ఇస్ సాకార్ ద్వారా బోల్తీ హై. ఆత్మ నిరాకారి అయినారు, ఆత్మ శరీరము ద్వారా మాట్లాడతారు. నిరాకార్తో బోల్ నా సకే, నిరాకారి ఆత్మలు మాట్లాడలేరు. తుమ్ సమझा सकते हो హమారా బాబా సో తుమ్హారా బాబా హై. మీరు ఎవ్వరికైనా చెప్పచ్చు, నా తండ్రి ఎవరో మీ తండ్రి కూడా వాళ్ళే అయినారు. శివబాబా జ్ఞాన్ కా సాగర్ హై, శాంతి కా సాగర్ హై, బేహద్ కా బాప్ హై. శివబాబా జ్ఞాన సాగరుడు, శాంతి సాగర్లు అయినారు. వారు బేహద్దు తండ్రి, అందరికీ వాళ్ళు తండ్రి అయినారు. ఉన్కో భీ శరీర్తో చాయేనా, వాళ్ళకి శరీరం కావాలి కదా. खुद कहते हैं हम इस ब्रह्मा तन में आता हूँ, तब तो इस ब्राह्मण धर्म की स्थापना हो. ఈ బ్రహ్మ శరీరంలో వచ్చినారు, వీళ్ళ ద్వారా బ్రాహ్మణ ధర్మ స్థాపన అవుతూ ఉన్నది. బ్రహ్మ ద్వారా రచన హోతీ హై బ్రాహ్మణోకి. బ్రహ్మ ద్వారా రచన జరుగుతూ ఉన్నది, బ్రాహ్మణుల రచన. तो बाप ब्राह्मण बच्चों को समझाते हैं, दूसरे किसी को नहीं समझाते हैं. తండ్రి బ్రాహ్మణ పిల్లలకి చెప్తూ ఉన్నారు, ఇతరులకు ఎవరికి తెలియచేయటం లేదు. బచ్చోं को ही समझाते हैं, తండ్రి పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. ऐसे नहीं कि हम शिव बाबा के बच्चे हैं इसलिए भगवान है. ఇట్లా అనుకోవద్దు, మనం శివబాబా పిల్లలం కదా ఆత్మ, కాబట్టి మనం కూడా భగవాన్ అయినాము. నహి, బాప్ బాప్ హై, బచ్చే బచ్చే హై. ఎంత పురుషార్థం చేసినా తండ్రి తండ్రే అవుతారు, పిల్లలు పిల్లలే అవుతారు. జబ్ బచ్చా బడా హో బాప్ బనే, బచ్చే పైదా కరే తబ్ బాప్ కహా జాతా. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి వాళ్ళు తండ్రి అవుతారు, పిల్లలకి జన్మనిచ్చినారు అంటే వాళ్ళని తండ్రి అనని పిలుస్తారు. ఉన్కే తో డేర్ బచ్చే హై, బచ్చోं को ही समझाते हैं. శివబాబాకి అనేక మంది పిల్లలు ఉన్నారు, బాబా పిల్లలకే తెలియచేస్తూ ఉన్నారు. जो निश्चय बुद्धि है, निश्चय बुद्धि बाप की आज्ञा पर चलेंगे, क्योंकि श्रीमत से ही श्रेष्ठ बन सकेगा. ఎవరు నిశ్చయ బుద్ధి ఉంటుంది, నిశ్చయ బుద్ధి ఉన్నవాళ్ళు తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారు, వాళ్ళే శ్రేష్టమవుతారు. ఎందుకంటే
శ్రీమతం పైన నడుచుకుంటారు కాబట్టి శ్రేష్టం అవుతారు. అభి తుమ్ జాన్తే హో హమ్ ఉన్ దేవతాం జైసే బన్ రహే హై. ఇప్పుడు పిల్లలు మనకి తెలుసు, మనం దేవతల్లాగా అవుతూ ఉన్నాము. జనం జన్మాంతర్ హమ్ దేవతాओंकी మహిమ గాతే ఆయి హై. ప్రతి జన్మలోనూ దేవతల్ని మహిమ చేశాము, పూజలు చేసినాము. అబ్ హమ్కో శ్రీమత్ పర్ ఐసే బన్నా హై. అయితే ఇప్పుడు మనము శ్రీమతం పైన నడుచుకుంటూ ఆ విధంగా అవ్వాలి. రాజాయి స్థాపన హోనీ హై. రాజ్య స్థాపన అవుతుంది. సబ్తో పూరీ రీతి శ్రీమత్ పర్ నహీ చలేంగే. అందరూ పూర్తిగా తండ్రి యొక్క శ్రీమతం పైన నడుచుకోలేరు. నెంబర్ వార్ చలేంగే క్యూంకి బహుత్ బడి రాజాయి హై. నెంబర్ వార్గా నడుచుకుంటారు. ఇక్కడ చాలా పెద్ద రాజ్య స్థాపన ఉన్నది. రాజాయి మే ప్రజా నౌకర్ చాకర్ చండాల్ ఆది సబ్ చాయే. రాజ్యంలో ప్రజలు, నౌకర్లు, చాకర్లు అందరూ కూడా కావాలి. ऐसे चलन वालों को भी साक्षात्कार होगा कि यह चंडाल की ఫ్యామిలీ మే జాయేంగే. కొంతమంది నడవడిక చాలా అసహ్యంగా ఉంటుంది. వాళ్ళు చెడు మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళని చూస్తేనే అందరూ అనుకుంటారు వీళ్ళు చండాల ఫ్యామిలీలో పోయి జన్మ తీసుకుంటారు. చండాల్ ఏక్తో నహీ హోగా ఉన్కీ భీ ఫ్యామిలీ హోగా. చండాలుడు సతయుగంలో ఒక్కరు మాత్రమే ఉండరు కదా, మళ్ళీ వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ రిలేషన్స్ ఉంటాయి. చండాలోంకి భీ యూనియన్ హోతీ హైనా. ఆ చండాలుల యొక్క యూనియన్ కూడా ఉంటుంది. సబ్ ఆపస్ మే మిల్తే హై. స్ట్రైక్ ఆది కరేతో సబ్ కామ్ చోడ్దే. కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు యూనియన్ ఉంటుంది. వాళ్ళు కలిసి స్ట్రైక్ చేస్తారు. ఆ స్ట్రైక్ చేశారు అంటే వాళ్ళు చేసే పనులన్నీ వదిలిపెడతారు. లేకిన్ సత్యుగ్ మే ఐసీ బాతే నహీ హోతీ హై. అయితే సత్యుగంలో అట్లంతా స్ట్రైకులు చేసేది, వాళ్ళ పని ఆపేది అట్లంతా జరగదు. తుమ్హారా ఏక్ చిత్ర భీ హై జిస్ పర్ తుమ్ పూఛ్తే హో కి క్యా బన్నే చాతే హో. బ్యారిస్టర్ బనేగా, దేవత బనేగా. మన దగ్గర ఉండే చిత్రాలలో ఒక చిత్రం ఉన్నది. దానిలో ఆ చిత్రంలో ఈ విధంగా అడుగుతాము, మీకు లాయర్ కావాలనుందా, దేవత కావాలనుందా? తుమ్హారీ సారీ రాజధాని స్థాపన హో రహీ హై, కమ్ తోడీ హీ హై. మనదే రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. ఇదేమి చిన్న విషయమా? బేహద్ కా బాప్ బేహద్ కి బాటే బయటే సమझाते हैं. బేహద్ తండ్రి బేహద్ మాటలు చెప్తూ ఉన్నారు. బుద్ధి మే బైట్ జానా చాయే. ఇవన్నీ బుద్ధిలో ఉండాలి. హమ్ భవిష్య కే లియే పురుషార్థ్ కర్ ఊంచ్ పద్ పాయేంగే. మనం భవిష్యత్తు కోసం పురుషార్థం చేసి ఉన్నతమైన పదవి తీసుకుంటాము. श्रीमत पर हम श्रेष्ठ ते श्रेष्ठ राजाई पद पाएंगे और फिर दूसरों को जब आप समान बनाए तब कहा जाए खुदाई खिदमतकार. శ్రీమతం పైన నడుచుకుంటూ మనం శ్రేష్ఠ రాజ్య పదవిని పొందుతాము. ఎప్పుడు బాగా సర్వీస్ చేసి వేరే వాళ్ళని కూడా మనలాగా చేస్తామో అప్పుడు మనకి చెప్తారు ఖుదాయి ఖిదమత్కార్ అనని. కిసీ కో కుచ్ భీ చిపా నహీ రహ్ సక్తే హై. ఎవ్వరిది అయినా ఏది దాచిపెట్టేకి సాధ్యం లేదు. ఆగే చల్ సబ్ మాలూమ్ పడే. ముందు పోయే కొద్దీ అన్నీ తెలిసిపోతాయి. ఇస్కో హీ జ్ఞాన్ కా ప్రకాష్ కహా జాతా హై, రోషనీ మిల్ జాతీ హై. దీనికే జ్ఞాన ప్రకాశము అనని చెప్తారు. ఆత్మకి ఆ ప్రకాశం దొరుకుతుంది. ఆత్మకి ఎప్పుడు జ్ఞాన ప్రకాశం దొరుకుతుందో అన్నీ అర్థమవుతూ ఉంటాయి. మనుష్యంకు కుచ్ భీ పతా తోడే హీ రహతా హై. మనుషులకి ఏమీ అర్థం కావటం లేదు అసలు. ఎందుకంటే వాళ్ళకి అజ్ఞాన అంధకారం ఉన్నది కదా. బాంబ్స్ भी अंदर बनाते रहते हैं, कोई भी चीज़ रखने के लिए तोड़े ही बनाई जाती है.
బాంబులు తయారు చేస్తూ ఉన్నారు. ఏదైనా వస్తువు దాచిపెట్టేకి చేస్తారా? అది ఉపయోగించుకునేకే కదా తయారు చేస్తారు. పెహలే పెహలే తల్వార్ సే లడాయి చల్తీ హై, ఫిర్ బందూక్ బనాయి కామ్ మే లానే కే లియే రఖనే కే లియే నహీ. పూర్వకాలంలో మొదట కత్తులతో యుద్ధాలు చేసుకునేవాళ్ళు, తిరిగి తుపాకీలతో యుద్ధం చేసుకునేవాళ్ళు. ఆ తుపాకీలు అవి యుద్ధంలో ఉపయోగించేదానికే కదా అవి కనిపెట్టింది. సమస్తే బి ఇస్సే మౌత్ హోగా ట్రైల్తో కీ అయినా తే. ఏదైనా తయారు చేసేది ఉపయోగించే దానికోసమే కదా అంటారు. వాటిని ఫస్ట్ ట్రైల్ కూడా, రిహార్సల్స్ కూడా చేస్తారు. हिरोशिमा में एक बम से कितना मरे थे, उसके बाद देखो फिर कितने उन्नति की है, कितने ढेर मकान बनाए. హిరోషిమా పైన 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు వేసినారు. అప్పుడు ఎంతమంది చనిపోయినారు? దాని తర్వాత మళ్ళీ ఎంత ఉన్నతి అయింది, అక్కడ పెద్ద సిటీ తయారైపోయింది, ఎంత పెద్ద పెద్ద బిల్డింగులు మళ్ళీ కట్టినారు. अब ऐसी विनाश नहीं होगा जो హాస్పిటల్ మే పడే రహే. అయితే అటువంటి వినాశం జరగదు, తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చే వినాశం కాదు నెక్స్ట్ జరిగేది. హాస్పిటల్ ఆదితో రహేంగే నహీ, ఇస్లే అర్త్క్వేక్ ఆది ఇక్కట్టి హోంగే. ఇప్పుడు జరగబోయేటటువంటి వినాశంలో హాస్పిటల్స్ ఉండవు. తర్వాత ఈ యొక్క బాంబుల యుద్ధాలే కాదు, దీనికి జతకి భూకంపాలు కూడా, ప్రకృతి వైపరీత్యాలు కూడా జత అవుతాయి. కుదుర్తి ఆపదావోంకో కోయి రోక్ నహీ సక్తే. మనుషులు చేసే బాంబుల యుద్ధాలు ఆపొచ్చు, కానీ ప్రకృతి వైపరీత్యాలను ఎవ్వరూ ఆపేదానికి సాధ్యం లేదు కదా. కేతే హై ఏ సబ్ ఈశ్వర్ కే హాత్ మే హై. మనుషులు అంటారు ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో లేవు, ఈశ్వరుని చేతిలో ఉన్నాయి అంటారు. అబ్ తుమ్ బచ్చే సమజ్తే హో వినాశ్ తో హోనా హీ హై, అకాల్ పడ్నా హై, పానీ నహీ మిలేగా, సో తో తుమ్ జాన్తే హో. వినాశం అనేది జరిగే తీరుతుంది, అకాల మృత్యువులు పడతాయి, తాగేకి నీళ్లు దొరకవు, తినేకి భోజనం దొరకదు, ఇవన్నీ తెలుసు పిల్లలకి. ఏ కోయి నయీ బాత్ నహీ హై. అయితే ఇవన్నీ కొత్త విషయాలేమీ కాదు. కల్ప పెహలే భీ ఐసే హువా తా, కల్ప కా జ్ఞాన్ తో కోయి మే హై నహీ. కల్పం మొదట కూడా ఈ విధంగా జరిగింది. కల్పకల్పము జరిగే విషయాలే ఇవి. అయితే కల్పము యొక్క జ్ఞానం కూడా మనుషులకి లేదు. కేతే హై క్రైస్ట్ సే 3000 వర్ష పెహలే ప్యారడైజ్ తే. అంటారు క్రైస్ట్కి 3000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది. ఫిర్ శాస్త్రం మే కల్పకి ఆయు లాఖోం వర్ష కర్దీ హై. తిరిగి శాస్త్రాలలో కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అనని వ్రాశారు. కోయి కా భీ అటెన్షన్ నహీ హోతా, సున్కర్ ఫిర్ అప్నే దందే ఆది మే లగ్ జా. లక్షల సంవత్సరాలు అనుకొని మనుషులకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళ సంపాదనలోనే బిజీ అవుతూ ఉన్నారు. బాప్ బచ్చోं को समझाते हैं अब जल्दी जल्दी పురుషార్థ్ కరో. బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, పిల్లలు జల్దీ జల్దీ పురుషార్థం చేయండి. యాద్ మే రహోతో ఖాద్ నికల్తీ జాయేగా. బాబా తలంపులో ఉన్నాము అంటే మనకి పట్టిన తుప్పంతా వెళ్ళిపోతుంది. తుమ్కో యహా హీ సతో ప్రధాన్ బన్నా హై. పిల్లలు ఇక్కడ సతో ప్రధానం అవ్వాలి. नहीं तो सजाए खाकर फिर अपने अपने धर्म में चले जाएंगे. తిరిగి శిక్షలు అనుభవించి వాళ్ళ ధర్మాలకి వెళ్ళిపోతారు. శ్రీమద్ భగవాన్ की मिलती है, श्री कृष्णा तो राजकुमार है, वह क्या किसी को मत देंगे. శ్రీమతం అనేది భగవంతుని ద్వారా దొరుకుతుంది. శ్రీకృష్ణ రాజ్కుమార్ అయినారు, వాళ్ళు ఏదైనా శ్రీమతం ఇస్తారా?
ఇన్ బాతోంకో దునియా మే కోయి నహీ జాన్తే హై. శ్రీకృష్ణుడు రాకుమారుడు రాజ్యం చేస్తాడో తే మనుషులకి ఈ విషయాలు తెలియదు. ప్యార్ సే సమझानाకి శివబాబాకో యాద్ కరో. ప్రీతిగా చెప్పాలి, శివబాబా తలంపు చేయండి. శివబాబా ఖుద్ కహతే హై కి మామేకం యాద్ కరో. శివబాబా స్వయం చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయండి. వహ్ భీ కళ్యాణకారి హై ఔర్ సంగ్ తోడ్ ఏక్ సంగ్ छोड़ना है. తండ్రి కళ్యాణకారి అయినారు. అన్ని వైపుల బుద్ధి తీసివేసి ఒక్క బాబా పైనే బుద్ధిని పెట్టండి. తుమ్ హో భారత్ కా బేడా పార్ కర్నే వాలే. మనమైనాము భారత్ని తీరానికి చేర్చేటటువంటి వాళ్ళం. సత్యనారాయణకి కథ भी భారత్ మే సే హీ తైలుక్ రక్తి. సత్యనారాయణ కథ భారత్కి సంబంధించిన కథ అయింది. ఔర్ ధర్మ వాలే కభీ సత్యనారాయణకి కథ నహీ సునాయి. వేరే ధర్మం వాళ్ళు ఎప్పుడూ కూడా సత్యనారాయణ కథ వినరు, వినిపించరు. ఏ సునేంగే వహ్ జో నర్సే నారాయణ బన్నే వాలే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ వాలే హోంగే. ఈ సత్యనారాయణ కథ ఇది వినేది, వినిపించేది నరుణ్ నుంచి నారాయణుడిగా అయ్యే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వాళ్లే అవుతారు. వహీ అమర్ కథ సునేంగే. వాళ్ళే అమర కథ వింటారు. అమర్ లోక్ మే దేవీ దేవతా తే తో జరూర్ అమర్ లోక్ మే అమర్ కథ సే యహ్ పద్ పాయా హోగా. అమరలోకంలో దేవీ దేవతలు ఉంటారు. అమరలోకంలో అమరకథ ద్వారానే వాళ్ళు ఆ పదవి పొందగలుగుతారు. ఏకేక్ బాత్ యాద్ కర్నే లాయక్ హై. ఒక్కొక్క మాటను ఇక్కడ మనము తలంపు చేసుకోవాలి. ఏక్ బాత్ భీ బుద్ధి మే అచ్చి రీతి బైఠ్ జాయే తో సబ్ ఆ జాయేగా. ఒక విషయం బాగా అర్థమైపోయింది అంటే మిగిలిన అంతా జ్ఞానమంతా అర్థమైపోతుంది. బాప్ కో యాద్ కర్నా హై ఔర్ స్వదర్శన్ చక్ర ధ్యాన్ మే రఖ్నా హై. బాబా తలంపు చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని కూడా మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. శివబాబా కే సాత్ యహా పార్ట్ బజా రహే హై ఫిర్ జానా హై. శివబాబా జతలో పాత్ర చేస్తూ ఉన్నాము, తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలి. బాప్ హీ సమझाते హై సచ్ క్యా హై జూట్ క్యా హై. బాబా మనకి తెలిపిస్తూ ఉన్నారు సత్యమేమిటి, అసత్యమేమిటి. సత్య ఏక్ హై బాకీ సబ్ హై జూట్. సత్యం అనేది ఒక్కటే అయింది, బాకీ మిగిలినవన్నీ అసత్యమే అయింది. లంకా మే రావణ్ థా ఏక్ కీ బాత్ హై క్యా. లంకలో రావణుడు ఉన్నాడు, ఇది ఒక మాట కాదు. సత్య త్రేతామేతో ఐసీ బాతే హోతీ హీ నహీ. అసలు సత్య త్రేతాయుగాలలో అటువంటి విషయాలే అక్కడ జరగలేదు. ఏ సారీ మనుష్యకి దునియా లంకా హై యహ్ హై రావణ రాజ్య. పూర్తి ప్రపంచమే మానవ ప్రపంచమే ఒక లంక అయింది, ఇదే రావణ రాజ్యం అయింది. సబ్ సీతాయే ఏక్ రామ్ కో యాద్ కర్తీ హై అథవా సబ్ భక్తియా సజ్నియా ఏక్ భగవాన్ హై. అందరూ సీతలు, అందరూ ఒక్క రాముని తలంపే చేస్తూ ఉన్నారు. అందరూ భక్తులు, అందరూ ప్రేయసీలు, ఒక్క భగవంతుడు, ఒక్క సాజన్ని తలంపు చేస్తూ ఉన్నారు. క్యోంకి రావణ రాజ్య హై. ఎందుకంటే ఈ ప్రపంచమే రావణ రాజ్యం అయింది. సన్యాసి ఇన్ బాతోంకో సమజ్ నా సకే. సన్యాసీలు ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. సబ్ దుఃఖీ హై శోకవాటికా మే హై. శోకవాటికా హై కలియుగ. అందరూ దుఃఖంలో ఉన్నారు, శోకవాటికలో ఉన్నారు. శోకవాటిక ఏది అంటే కలియుగ ప్రపంచం. అశోకవాటిక హై సత్యయుగము. మరి అశోకవాటిక ఏది అంటే సత్యయుగము. యహాతో కదం కదం పర్ శోక్ హై దుఃఖ హై. ఈ కలియుగంలో అడుగడుగులోనూ దుఃఖమే దుఃఖము ఉన్నది. తుమ్కో బాబా అశోక్ స్వర్గమే లే జాతే. బాబా మనల్ని
అశోక. అశోక అంటే స్వర్గానికి తీసుకుపోతారు. యహాతో మనుష్య కితనే శోక్ కర్తే హై. కలియుగం అంటేనే శోకవాటిక. కలియుగంలో మనుషులు ఎంత దుఃఖం అనుభవిస్తూ ఉన్నారు. కోయి మరు జాతే హైతో జైసే పాగల్ హో జాతే హై. ఇంట్లో ఎవరన్నా ఒకరు చనిపోయినారు అంటే ఆ ఇళ్ళంతా కూడా ఎంత దుఃఖం ఉంటుంది. పిచ్చివాళ్ళు కూడా అయిపోతూ ఉన్నారు. స్వర్గమేతో ఏ సబ్ బాతే హోతీ నహీ హై. స్వర్గంలో ఇటువంటి విషయాలు అక్కడ జరగవు. అకాల మృత్యు కభీ హోతీ నహీ హై. అక్కడ అకాల మృత్యు అనేదే జరగదు. జో స్త్రీ విధవా బనే వహాతో సమయ పర్ ఏక్ చోలా చోడ్ దూసరా లేతే హై. అక్కడ స్త్రీ ఎప్పుడూ విధవలు కారు. సమయం అనుసారంగా శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటారు. మేల్ వా ఫీమేల్ కా లేంగే తో ఏ సాక్షాత్కార్ హో జాయేంగే. అంటే స్త్రీ శరీరమైనా పురుష అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ అక్కడ సాక్షాత్కారం అవుతాయి. పిచాడీ మే సబ్ మాలూమ్ పడ్ జాయేగా కౌన్ కౌన్ క్యా బనేగా. అంతిమ సమయంలో అన్నీ అర్థమైపోతాయి, ఎవరెవరు ఏమవుతారు. ఫిర్ ఉస్ సమయ్ కహెంగే హమ్నే ఇతనా సమయ్ మెహనత్ నహీ కీ. తిరిగి అప్పుడు చెప్తారు, అయ్యో మేము ఎందుకు అంత పురుషార్థమే చేయలేదు. ఉస్ సమయ్ కెహనేసే క్యా హోగా. అప్పుడు ఎంత బాధపడి ఏం ప్రయోజనం. అప్పుడు పురుషార్థం చేసేకి కుదరదు కదా. సమయతో బీత్ గయానా. సమయం అనేది అయిపోయింది కదా. పురుషార్థం సమయం కూడా కొంచెం సేపే ఉంటుంది. అది అయిపోయింది అంటే తర్వాత ఎవరు ఏమీ చేయలేరు. ఇస్లియే బాప్ కేతే హై బచ్చే మెహనత్ కరో సర్వీస్ మే సచ్చే రైట్ హ్యాండ్ బనో. కాబట్టి బాబా చెప్తారు, పిల్లలు పురుషార్థం చేయండి, సర్వీస్లో బాబాకి మంచి రైట్ హ్యాండ్ కాండి. రాజాయి మే ఆజాయేంగే. రాజ్య పదవిలో వచ్చేస్తారు. సర్వీస్ మే లగే రహో. సర్వీస్లో ఎప్పుడూ కూడా బిజీగా ఉండండి. మిసాల్ भी है ना, जैसे कुटुंब के कुटुंब सर्विस में लग पड़ते हैं. ते బాబా అంటారు, కొన్ని ఫ్యామిలీస్ అయితే ఫ్యామిలీ సర్వీస్లో బిజీ అయిపోయినారు. కహెంగే ఇస్ కుటుంబనే ఐసే కర్మ అచ్చే కియే హై జో సబ్ ఈశ్వరీయ సర్వీస్ మే లగ్ గయే హై. తే అది కూడా ఎంత అదృష్టమో. ఫ్యామిలీలో అందరూ కూడా ఈశ్వరీయ సర్వీస్లో ఉన్నారు అంటే అట్లాంటి ఫ్యామిలీ ఎంత మంచి శ్రేష్ఠ కర్మలు చేస్తారు వాళ్ళు. ఎంత మంచి ఫ్యామిలీ అవుతుంది అది. మా బాప్ బచ్చే ఏతో అచ్చే హైనా. తల్లి తండ్రి పిల్లలు అందరూ కూడా ఈశ్వరీయ సేవలో ఉంటే అది ఎంత మంచిగా ఉంటుంది. సర్వీస్ పిచాడి చక్ర లగాతే రహతే హై. వాళ్ళు ఎక్కడ సర్వీస్ ఉన్నా కూడా వెళ్తూ ఉంటారు. तुम बच्चों को बहुत उल्लास होना चाहिए. कैसे मनुष्य को रास्ता बतावे जो उनकी ఆత్మ ఖుషి హో. పిల్లలకి ఉత్సాహం ఉండాలి. ఎట్లా మనుషులకి దారి చూపాలి, ఎట్లా ఆత్మ ఖుషి అవ్వాలా. కితనోంకో రాస్తా బతాతే హో. ఎంతమందికి దారి చూపించాలి. ఏ తుమ్నే ప్రజా బనాయి బీజ్ పోయా హేనా. మనం వేరే వాళ్ళకి జ్ఞానం చెప్పేది అంటే జ్ఞాన బీజాలు నాటి ప్రజల్ని తయారు చేసుకోవాలి. జమ్తే జామ్తో కోయి హోతా నహీ. అంటే జన్మతోనే ఎవరు కారు కదా రాజా. पहले प्रजा के अधिकारी होते हैं, फिर पुरुषार्थ करते करते क्या से क्या बन जाता है. మొదట ప్రజలకు అధికారి అవుతారు, తిరిగి పురుషార్థం చేస్తూ చేస్తూ వాళ్ళు అవుతారన్నమాట. తుమ్కో సర్వీస్ పర్ దేఖ ఔరోం కో భీ ఉమంగ్ హోగా. పిల్లలు చేసే సర్వీస్ చేసి ఇతరులకు కూడా ఉత్సాహం కలగాలి. హంబీ క్యోం నా ఐసే పురుషార్థ్ కరే. మనం కూడా ఎందుకు అటువంటి సర్వీస్ చేయకూడదు. नहीं तो फिर कल्प कल्प ऐसे हाल होगा. లేదంటే కల్పము
అదేవిధంగా పోగొట్టుకుంటాము. బహుత్ ఆయేంగే పస్తాయేంగే. చాలామంది వస్తారు, పశ్చాత్తాపపడతారు. ఉస్ సమయ్ జైసే దుఃఖ్ మనుష్య సారీ ఆయు మే కభీ నహీ దేఖ్తే. అప్పుడు కలిగే దుఃఖము లాస్ట్లో పశ్చాత్తాపపడతారు కదా, అయ్యో మేము చేసుకోలేకపోయినామే, పురుషార్థం చేయలేదే, పోగొట్టుకున్నామే. అప్పుడు కలిగే దుఃఖము మానవ జీవితంలో ఎప్పుడూ కూడా వాళ్ళు చూడరన్నమాట. అంత బాధపడతారు. శ్రీమత్ పర్ నహీ చల్నే కే కారణ్ పిచాడీ మే ఐసే దుఃఖ్ దేఖేంగే బాత్ మత్ పూచో. శ్రీమతం పైన నడుచుకోలేని కారణంగా వాళ్ళు ఎంత దుఃఖం అనుభవిస్తారు అంటే చివర్లో చూడాలి. క్యోంకి అనేక వికర్మ కియే హైనా. ఎందుకంటే ఎంతో వాళ్ళు వికర్మ చేసినారు. బాబా రాస్తాతో బహుత్ సహజ్ బతాతే హై, సిర్ఫ్ బాప్కో యాద్ కర్నా హై. బాబా చాలా సహజమైన దారి చెప్తూ ఉన్నారు. పిల్లలు తండ్రి తలంపు చేయాలి. ఔరోంకో భీ యహ్ రాస్తా బతావో. అందరికీ ఈ దారి చూపించండి. तुम देवी देवता धर्म के थे, जैसे क्रिश्चियन धर्म के मनुष्य इस्लामी धर्म के मनुष्य है, वैसे यह है. మనము దేవీ దేవతా ధర్మం ఆత్మలం అయినాము. ఎట్లా క్రిస్టియన్ ధర్మంలో ఉండేవాళ్ళు ఇస్లామీ ధర్మ మనుష్యులు, అదేవిధంగా మనము దేవీ దేవతా ధర్మంలో ఉండే మనుష్యులం. యహ్ హై సబ్సే పవిత్ర. ఈ దేవీ దేవతా ధర్మము అన్ని ధర్మాలలోకి చాలా పవిత్రమైనటువంటి ధర్మము. ఇన్ జైసా ధర్మం కోయి హో నహీ సక్తే హై. ఇటువంటి ధర్మము వేరే ఏది కూడా ఉండలేదు. ఆధా కల్పు తుమ్ పవిత్ర రఖతే హో. అర్ధకల్పము ఈ దేవీ దేవతా ధర్మం ఉంటుంది. చాలా పవిత్రమయంగా ఉంటాము అక్కడ. స్వర్గ और నరక గాయా హువా హైనా. స్వర్గము మరియు నరకం గురించి చెప్తారు కదా. హెవెన్ కిస్కో కహా జాతా హై యహ్ భీ కిసీకో పతా నహీ. స్వర్గము దేనికి చెప్తారు ఇది కూడా తెలియదు. బాప్ భారత్ మే హీ ఆకర్ బచ్చోం కో జగాతే హై. తండ్రి భారత్లో వచ్చి పిల్లలను లేపుతూ నిద్ర లేపుతూ ఉన్నారు, అజ్ఞానం నుంచి లేపుతూ ఉన్నారు. 5000 వర్షకి బాత్ హై. 5000 సంవత్సరాల మాట ఇది. జో స్వర్గవాసీ తే వహి అబ్ నరకవాసీ బనే హై. ఎవరు స్వర్గవాసీగా ఉండేవారో వారు ఇప్పుడు నరకవాసి అయిపోయినారు. బాప్ ఆకర్ పావన్ స్వర్గవాసి బనాతే హై. తండ్రి వచ్చి పావన స్వర్గవాసిగా చేస్తారు. ఏక్ సాజన్ ఆకర్ సబ్ సజనియోం కో అప్ని అశోక వాటికా మే లే జాతే హై. ఒక్క ప్రియతమ తండ్రి వచ్చి తన ప్రియురాళ్ళని అందరినీ ఆత్మలని అశోక వాటిక అంటే స్వర్గానికి తీసుకుపోతూ ఉన్నారు. పెహలే పెహలే సబ్కో యహ్ కహో కి బాప్కో యాద్ కరో. మొట్టమొదట అందరికీ ఇది తెలిపించండి, తండ్రి తలంపు చేయండి. నహీతో యహా బయటే బయటే బుద్ధి కహా కహా భటక్తీ రహతీ హై. లేదంటే బాబా ముందే కూర్చొని ఉంటారు, క్లాసులో కూర్చొని ఉంటారు, బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. భక్తి మార్గమే బి యహీ హాల్ హై. భక్తి మార్గంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. బాబా అనుభవితో హై. బ్రహ్మ బాబాకి చాలా అనుభవం ఉన్నది. సబ్సే అచ్చా దంతా జవహరాత్ కా హోతా హై. అన్నిటికంటే మంచి వ్యాపారము ఈ వజ్ర వ్యాపారమే ఉంటుంది. ఉన్మే సచ్ ఔర్ झूठ को బడా ముష్కిల్ సమజ్తే. ఈ వజ్ర వ్యాపారంలో వజ్రాలలో ఏవి సత్యమైన వజ్రాలు, ఏవి డూప్లికేట్, ఇది తెలుసుకునేది చాలా కష్టంగా ఉంటుంది. యహా భీ సచ్ చిపా హువా హై, झूठ ही झूठ చల్తా రహతా హై. ఇక్కడ కూడా అంటే సత్యం ఎప్పుడూ దాగే ఉంటుంది, అసత్యంతోనే నడుస్తూ ఉంది. ఏ భీ డ్రామా మే నాంద్ హై. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. తుమ్ జాన్తే హో హమ్ సబ్ డ్రామా కే యాక్టర్స్ హై, ఇన్సే కోయి భీ నికల్ నహీ సక్తే హై. మనకి తెలుసు మనమంతా నాటకంలో యాక్టర్స్ అయినాము,
ఈ నాటకం నుంచి ఎవరు బయటకి వెళ్ళలేరు. కోయి భీ మోక్షకో పా నహీ సక్తే హై, ఎవ్వరూ కూడా మోక్షాన్ని పొందలేరు. వివేక్ సే కామ్ లేనా హోతా హై, వివేకము ద్వారా అర్థం చేసుకోవచ్చు. పార్ట్ మే చల్తే హీ జాతే హై, ఫిర్ కల్ప్ బాద్ వహీ పార్ట్ రిపీట్ హోంగా. ఏదైతే ఇప్పుడు పాత్ర జరుగుతుందో కల్పం తర్వాత ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. తుమ్ దేఖేంగే కైసే మనుష్య మర్తే హై వినాశ్ హోతా హై, మనమే చూస్తాము మనుషులు ఎట్లా చనిపోతారు, వినాశం ఎట్లా అవుతుంది అని. సబ్ ఆత్మాయే నిర్వాణ ధామే చలే జాయేంగే, ఆత్మలందరూ నిర్వాణ ధామానికి వెళ్ళిపోతారు. ఏ బుద్ధి మే జ్ఞాన్ హై, బుద్ధిలో పిల్లలకి ఈ జ్ఞానం ఉన్నది. సర్వీస్ పర్ లగే రహనే సే బహుతోం కా కళ్యాణ్ హోగా, సర్వీస్లో బిజీగా ఉంటే అనేక మంది ఆత్మల కళ్యాణం అవుతుంది. సారా పరివార్ హీ ఇస్ జ్ఞాన్ మే లగ్ జాయే తో బడా వండర్ హో జాయేగా, పూర్తి కుటుంబం అంతా కూడా జ్ఞానం తెలుసుకొని ఉంటే చాలా అద్భుతం అవుతుంది. అచ్చా, మీఠే మీఠే సికీలతే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा. पिछाड़ी की दर्दनायक सीन से व दुख से छूटने के लिए अभी से बाप की श्रीमत पर चलना है. अंतिम సమయంలో జరిగే చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు, ఆ దుఃఖము తట్టుకోవాలి అంటే ఇప్పటి నుంచి బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. ఆప్ సమాన్ బనానేకి సేవ శ్రీమత్ పర్ కర్నీ హై, మన సమానంగా చేసే సేవ శ్రీమతం పైన నడుచుకోవాలి. సర్వీస్ మే బాప్ కా రైట్ హ్యాండ్ బన్నా హై, సేవలో బాబాకు రైట్ హ్యాండ్ అవ్వాలి. ఆత్మకు ఖుష్ కర్నే కా రాస్తా బతానా హై, ఆత్మని ఖుషి చేసే దారి చెప్పాలి. సబ్కా కళ్యాణ్ కర్నా హై, అందరి ఆత్మల కళ్యాణం చేయాలి. వరదాన్. सदा मर्यादाओं की लकीर के अंदर रहने की केयर करने वाले मर्यादा पुरुषोत्तम भव. సదా మర్యాద రేఖలో ఉంటూ జాగ్రత్తగా పడేవాళ్లే మర్యాదా పురుషోత్తములు అవుతారు. जो बच्चे अपने आप को एक ही बाप अर्थात राम की सच्ची सीता समझकर सदा मर्यादाओं की लकीर के अंदर रहते हैं अर्थात एक केयर करते हैं, वह केयरफुल सो cheerful स्वतः रहते हैं. ఏ పిల్లలు మేము ఒక్క తండ్రికి అంటే ఒక్క రామునికి సత్యమైన సీతను నేను అయినాను అని తెలుసుకొని సదా మర్యాద యొక్క రేఖలో లోపలే ఉంటారు. ఎవరైతే ఈ జాగ్రత్తతో ఉంటారో, మర్యాద రేఖ లోపలే ఉండే జాగ్రత్త ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కేర్ఫుల్ నుంచి cheerful अवतारो. तो सवेरे से रात तक के लिए जो भी मर्यादाएं मिली है उनकी स्पष्ट नॉलेज बुद्धि में रख स्वयं को सच्ची सीता समझकर मर्यादाओं की लकीर के अंदर रहो, तब कहेंगे मर्यादा पुरुषोत्तम. కాబట్టి ఉదయం నుంచి రాత్రి వరకు ఈశ్వరీయ మర్యాదలు ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము స్పష్టంగా బుద్ధిలో పెట్టుకొని స్వయం నేను సత్యమైన సీత అని తెలుసుకొని మర్యాద రేఖలోపలే ఉండండి. అప్పుడు మనము మర్యాదా పురుషోత్తములు అవుతాము. స్లోగన్. సేవా కి అతి మే నహీ జావో, సేవా ఔర్ స్వ పురుషార్థ కా బ్యాలెన్స్ రఖో. ఎప్పుడూ కూడా సేవలో అతిగా పోకూడదు. సేవ మరియు స్వ పురుషార్థము రెండు బ్యాలెన్స్గా పెట్టుకోవాలి. మధురమైన పిల్లలు నిశ్చయ బుద్ధి అయ్యి బాబా ఒక్క ప్రతి ఆజ్ఞ ప్రకారం నడుచుకోండి, ఆజ్ఞ పైన నడుచుకుంటాము అంటే శ్రేష్టం అవుతాము. ప్రశ్న. ఏ పిల్లలు
సత్యమైనటువంటి ఈశ్వరీయ సేవాదారులు అవుతారు. ఎవరైతే రాజ్యాన్ని పొందాలని పురుషార్థం చేస్తారో మరియు ఇతరులని తన సమానంగా చేస్తూ ఉంటారు, అటువంటి ఈశ్వరీయ సేవలో ఉండేటటువంటి పిల్లలు సత్యమైనటువంటి ఈశ్వరీయ సేవాదారి అవుతారు. వాళ్ళను చూసి ఇతరులు కూడా సహయోగిగా అవుతారు. అచ్చా, ఓం శాంతి. శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు అందుకే అందరూ నిన్ను మరువలేరు, నిన్ను మరువలేరు. నీ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. జీవితాన్ని తీర్చిదిద్దావు, సర్వ సుఖాలు కలిగించావు మాకు. నీ వారమే మేము, నీవు మా వాడవే. ఇదే తప్ప ఇంకేది మదిలో లేదు, మదిలో లేదు. ఈ
చేశావు హృదయ సింహాసనముపై అధిష్ఠింపజేశావు మాకు సంతోషమాయ జీవితాన్నిచ్చేవాడవు నీ విశేషతలను ఎలా కొనియాడము ఎలా కొనియాడము ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నావాడే నీ స్మృతి ఇస్తుంది మహదానందం మహదానందం లభించే శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు అందుకే అందరూ నిన్ను మరువలేరు నిన్ను మరువలేరు ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నావాడే ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నావాడే ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నావాడే ఈ మదిలో